హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం వేడివేడిగా టేస్టీగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, అలాగే డిన్నర్గా అయినా తీసుకోవచ్చు. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు కొర్రలను తీసుకోవాలి. నేనైతే ఈ విధమైన చిన్న కొర్రలను తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ చిరుధాన్యాలను తీసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. ఒక కప్పు కొర్రలను తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని కొర్రలు మునిగే విధంగా నీళ్ళు వేసుకొని ఒకసారి శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత కొర్రలు చిందిపోకుండా నీళ్ళను మాత్రం వంపేసి ఒక కప్పు కొర్రలకు 8 కప్పుల నీళ్ళను వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నేనైతే మార్నింగ్ కోసం చేస్తున్నాను. మీరు ఈవినింగ్ కోసం చేయాలనుకుంటే మార్నింగే నానబెట్టుకోవచ్చు. ఎనిమిది గంటల తర్వాత నానిన కొర్రలోంచి నీళ్ళను సపరేట్ చేసుకోవాలి. నేనైతే అలాగే వంపుతున్నాను. మీరు కావాలంటే స్ట్రైనర్తో కూడా వంపుకోవచ్చు. కొర్రలు చిందిపోకుండా ఉంటాయి. కొర్రలను సపరేట్ చేసుకుని నీళ్ళను పక్కన ఉంచుకోవాలి. మనం సపరేట్ చేసిన నీళ్ళను గ్యాస్ పైన ఏదైనా కడాయిలో కానీ మందపాటి గిన్నెలో కానీ వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. నీళ్ళు మరిగేలోపు మనం కొర్రలను గ్రైండ్ చేసుకుందాం. ఒక మిక్సర్ జార్ తీసుకుని నానబెట్టిన కొర్రలను వేసుకుని పల్స్ మూడ్లో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నీళ్ళైతే మరుగుతున్నాయండి. ఈ టైంలో చుట్టూ ఉన్న నురగను తీసేయాలి. నీళ్ళను తీయకుండా నురగను మాత్రమే తీయాలి. నురగ మధ్య మధ్యలో తగిలితే అంతగా బాగోదండి. కొంతమందికి ఆ మీగడ నచ్చదు, కాబట్టి మధ్య మధ్యలో ఉడికిస్తూ తీసేయాలి. మనం గ్రైండ్ చేసిన కొర్రలను వేసుకుని ఫ్లేమ్ని సిమ్లో ఉంచి గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి. కొంతసేపు గరిటతో తీసేసి ఉడికించుకోవాలి. చుట్టూ ఏర్పడే మీగడను మధ్య మధ్యలో తీసేస్తూ ఉండాలి, లేదంటే అది జిగురుగా అనిపిస్తుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత మరి కాస్త చిక్కబడింది. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఉడికించుకోవాలండి. మిక్సర్ జార్లో కొద్దిగా నీళ్ళను వేసుకున్నాను. ఈ రెసిపీని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో చేయకూడదు. కంప్లీట్గా సిమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే మరి కాస్త థిక్గా అయింది. ఇదే విధంగా మరి కొంతసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఉడికించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్లో వచ్చేదాన్ని తీసేస్తూ ఉండాలి. నాకైతే 15 నిమిషాలు పట్టిందండి కొర్రలు పూర్తిగా ఉడకడానికి. ఉడికిన కొర్రలను దించి పక్కన ఉంచుతున్నాను. మీరు కావాలంటే ఉడకపోతే అలాగే ఉడికించుకోవచ్చు. కడాయిని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో నూనెను కానీ బటర్ని కానీ యూస్ చేసుకోవచ్చు. నెయ్యిని వేడి చేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, ఒక పెద్ద సైజు క్యారెట్ను తురుముకొని వేసుకోవాలి. మీకు రెసిపీ కలర్ఫుల్గా ఉండాలనుకుంటే ఈ టైంలో కాస్త పసుపును యాడ్ చేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్ల కొబ్బరిని తురిమి వేస్తున్నాను. మీరు కొబ్బరి ప్లేస్లో వేరే ఏదైనా వెజిటబుల్స్ను కూడా తురుముకొని వేసుకోవచ్చు. క్యాప్సికమ్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. వెజిటబుల్స్ ఆప్షనల్ అండి. వెజిటబుల్స్ లైట్గా వేగితే సరిపోతుందండి. 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకోవాలి. నేనైతే రెండింటిని కలిపి వేసానండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మనం ముందుగా రెడీ చేసిన మిశ్రమంలో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే అండి, కొర్రలతో అయితే మంచి బ్రేక్ఫాస్ట్ అయితే తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, డిన్నర్గా అయినా తీసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.